బక్కచరణ్ గారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు, నేను ఫ్యూచర్లో బరాబర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తానంటే కూడా కవిత గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మీకేమనిపిస్తుంది? నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు అయ్యే అవకాశం ఉందా? అందరి భాగవతాలు చిట్టా మొత్తం తను విప్పే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆమె ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి అవుతుంది పక్క. ఎట్లయితుంది అంటే నిత్యానంద స్వామి పేరు విన్నవాను, తమిళనాడు కైలాసగిరి అని ఒక దేశం తయారు చేసుకుంది. కైలాసగిరి అని ఒక దేశం తయారు చేసుకొని అది ప్రత్యేక దేశంగా దాన్ని ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి వాళ్ళు ఉత్తరం పెట్టుకుంటూ దాని ప్రతినిధిగా ఒక ఆమె వచ్చింది. వాళ్ళ కొప్పు గిప్పు అంతా సపరేట్ ఉంటుంది. అసలు ఒక దేశం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈమె కబ్జాలు చేసిన భూములు, సెటిల్మెంట్ చేసిన భూములు వేల ఎకరాలలో ఉంటాయి. అదే ఒక దేశం లెక్క తయారు చేసుకొని అక్కడ ఒక రాజధాని పెట్టుకొని సొంత కరెన్సీ తయారు చేసుకొని అట్లా ఏమన్నా అయితే కావాలి. అంతేగాని ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఈ రేవంత్ రెడ్డి చేసే అరాచకాల పైన కూడా ఈరోజు కేసీఆర్ కుటుంబం బయటికి రాకుండా, కేసీఆర్ బయటికి రాకుండా, కేటీఆర్ బయటికి రాకుండా ఈవెన్ గేట్ కాడ నిలబెట్టి రాళ్ళు లేపిస్తుండ్రు. అవునా? వీళ్ళది అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళి వీళ్ళది అడికోర్ మాఫియా అంటారు. ఎవరిని? కవితను కానీ రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి బామ్మాడి సుధిని సృజన అని ఉంటాడు, కవిత బినామీ ఒక ఆమె ఉంటుంది విందులా అని. వీళ్ళందరూ కూడా మాఫియా అందులో. ఈమె తెల్లారు లేస్తే ఇప్పుడు ఈ పెద్ద స్కామ్ అవుతుంది. దీని గురించి ప్రధాన ప్రతిపక్షం మాట్లాడద్దు. మాట్లాడకుండా వాళ్ళ అన్నను, వాళ్ళ నాయనను, వాళ్ళ బావను అందరినీ కూడా ఈరోజు వాళ్ళని తిట్టుకుంటా, వాళ్ళ మీద రాళ్ళు వేసుకుంటా, వాళ్ళ దానిపైన ఎంక్వైరీలు పెట్టుకుంటా ఈరోజు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే గురించి. ఇవన్నీ రేవంత్ రెడ్డి డైరెక్షన్. ఎవరెవరిని తిట్టాలి, ఏమేమి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి మాట్లాడద్దు. ఇప్పుడు ఇంత పెద్ద పైసలు ఎత్తుకపోతారు మీరు, జీతాలు ఇయ్యరు, డిఏలు ఇయ్యరు, పిఆర్సీలు ఇయ్యరు, పురాణ నౌకర్లు ఇయ్యరు, విద్యాలయాలు వైద్యాలయాలు మొత్తం సంకనాకి ఇచ్చేస్తారు. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు తెల్లాలి ఒక్కరోజన్నా ఈ అంశాలపైన కవిత మాట్లాడినాదబ్బా, ఒక్కరోజన్నా. ఈరోజు ఆమెది ఈ గవర్నమెంట్కు ప్రభుత్వ ప్రతినిధి లెక్క తయారైపోయింది, ప్రత్యేక ప్రతినిధి లెక్క. నిన్న రేవంత్ రెడ్డి ఆమె చెప్పంగానే కృష్ణారావు మీద భూముల పైన ఎంక్వైరీ చేసేసి ఐడిపిఎల్ వాళ్ళ భూముల మీద హైడ్రా కూడా వెళ్ళింది కదా. హైడ్రా కూడా ఇక అన్ని పోతాయి. అంటే ఈమె ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం తిరుగుతాను, పాపం వస్తలేవు. వాళ్ళ పక్కా పోస్టు కావాలంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వేస్ట్, వాళ్ళతో కాదు. కానీ మీరు పోయి కవితను పట్టుకొని 2 నిమిషాలలో పోస్ట్ వస్తుంది. కవితను పట్టు, పోస్టు కొట్టు, అర్థమైందా? పక్కా పోస్ట్ వస్తుంది. కానీ ఇట్లా కాదు. ఆమె ప్రధానమంత్రి కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. ఆమె ఏమన్నా ఏది ఉంటే ఆమె సొంత దేశం పెట్టుకోవాలి. కైలాసగిరి లెక్క కవితగిరి అని పెట్టుకోవాలి. కవితగిరి పెట్టుకొని ఆ గిరి అనే దేశం, కవితగిరి అనే దేశానికి ఆమె ప్రధానమంత్రి కావాలి. కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? ఎమ్మెల్యే కావాలి, దానికి ఎమ్మెల్సీ కావాలి, చేస్తా ఉంటుంది, పోటీ చేస్తా ఉంటుంది. అది వాళ్ళ ఆయన ఇచ్చిన పోస్టే కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎక్కడికైనా గెలిపిస్తారని ఆమె అనుకుంటాను. కానీ ఆమెకు అంత సినిమా లేదు. ఇప్పుడు ఆమె సొంత బండ్లు వేసుకొని పోయి జెండాలు గుంజుకుంటా, దండలు కప్పించుకుంటా తిరుగుతుంది. తేలిపోయిందబ్బా. ఇలా వాళ్ళ నాయనని ఏడిపించుక తింటుంది, వాళ్ళ అమ్మ నాయనని ఏడిపించుక తింటుంది, అర్థమైందా? వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించుక తింటుంది. ఇలా సగం భ్రష్టు పట్టిపోయి తెలంగాణ పరువే తీసే తిహార్ జైలుకు పోయి. కాబట్టి ఇవన్నీ అంతా రేవంత్ డైరెక్షన్ నడిచింది. లిక్కర్ స్కామ్ కానీ ఇది కానీ అన్ని స్కామ్లు ఆయన డైరెక్షన్ నడిచింది. ఓకే, ఎట్లా ఉంది 3 ఏళ్ల పరిపాలన? ఎట్లా ఉంది కాంగ్రెస్? 2 ఏళ్ళే కదా, 2.5 years. 2 ఏళ్ళ పరిపాలన ఏమున్నది మన చక్కగా కనబడుతుంది. అందరు కూడా ఈరోజు మిలియన్ మార్చ్ చేసారు ఉద్యోగులు. తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ వచ్చిన తెల్లారికల్లా తన్నించుకుంటుంది ఇవాళ దాకా. ఉద్యోగ సంఘాలు, మేధావులు తెలంగాణ వస్తే ఇట్లా ఎవరు కనబడకుండా పోయినారు. ఈరోజు ఫ్రీ ఎంబర్స్మెంట్ లేదు, నీకు ఆరోగ్యశ్రీ పథకం లేదు, పైసలు కడతలేరు అక్కడ. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర వసతులు, వాళ్ళకు బడ్జెట్ ఇస్తలేరు. ఈరోజు మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈరోజు రాబడి ఉన్న శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. ఈరోజు గ్లోబల్ సమిట్ అని, ఫుట్బాల్ అని, అందాల పోటీలు అని చెప్పి ఈ అందగాడు పొద్దుమాపు ఆడి చుట్టే తిరుగుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. పట్టవగలు మర్డర్లు అవుతున్నాయి, తుపాకులతో గాల్చుకుంటున్నారు. కాబట్టి ఇన్ని తతంగాల మధ్యలో ఈరోజు తెలంగాణ ఉన్నది. అంటే
ఈరోజు 101% అన్ని రంగాలలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి విఫలమైపోయి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొని వచ్చి ఈరోజు మన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. తెలంగాణలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయిన పరిస్థితి. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కినట్టేనా లేకపోతే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా 2014 రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 5% కూడా రాలే గ్రామీణ ప్రాంతం. అసొంటిది ఈసారి బీఆర్ఎస్కు 30% ఇచ్చారు. రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యేలు ఉంది, ఎమ్మెల్యేలకు నిలబడి అడుక్కుంటున్నారు మా సొంత ఊళ్ళు ఒడగొట్టొద్దని. సిద్దిపేటలో కూడా హరీష్ రావు 80 సర్పంచ్ను గెలిపించినారు. అట్లా వాళ్ళు గెలవద్దు, రూలింగ్ గవర్నమెంట్కే ఓటేయాలి. అసొంటి 30% బీఆర్ఎస్కు పోయిందంటే నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళకు దెబ్బ తాకుతున్నట్టే. కవిత ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసే తప్పేంటంటే కవిత దిడుతుంది, కవిత మీద వాళ్ళు పడుతుంది, కానీ కవిత మీద స్పందించాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఇంపార్టెంట్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల తరపున కొట్టాడాలి. ఆర్థిక సంక్షోభం అనేది లేచిపోతే ఆటోమేటిక్గా ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా అయ్యే అవకాశాలు ఉండవు. లేకుంటే ఆ డేంజర్ బేస్ ఖచ్చితంగా మోగుతాయి. ఇవాళ కాకుండా రేపు తెలంగాణ ఖచ్చితంగా డేంజర్ అనేది ఉంటుంది. ఓకే, తెలంగాణ ఎంపీలని మోడీ తిట్టినట్టుగా నిజమే అంటారా? లీక్ ఎట్లయింది, లీక్ అయిన వాళ్ళ సంగతి చెప్తా అని మెంటల్ గాళ్ళు ఎవరు లీక్ చేస్తారు, ఎందుకు లీక్ చేశారు అన్నట్టు మాట్లాడి లీక్ చేసిందంటే అన్నట్టే కదా. లీక్ చేస్తే అది చెప్పినట్టే. ఇంకోటి అలా లీక్ చేయడానికి ఎవరికి అవసరం లేదు. నాకు చేస్తే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే గుజాలు జరుపుకున్నట్టు అది కిషన్ రెడ్డి చేసి ఉంటాడు. నాకు తెలిసి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికో ఎవరికో చెప్పుంటాడు ఇట్లా తిట్టిండు, అదే అయిపోయి ఉంటుంది. ఆ వాస్తవానికి వాళ్ళే ఇప్పుడు నరేంద్ర మోడీయే సపోర్ట్ ఉన్నాడు రేవంత్ రెడ్డికి. లేకుంటే రేవంత్ రెడ్డి జైల్లో ఉండాలి. ఇలా ఈడీ కేసులలో అవన్నిట్లలో ఓటుకు నోటు కేసులు ఇవన్నీ వాళ్ళే కాపాడుతుంటారు. ఇవాళ సీఎం రమేష్కు 4th సిటీ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చిండ్రు బీజేపీ ఎంపీ. వాళ్ళ మంచిగా దోషి పెడుతుంది. మైనింగ్ అంతా ఇప్పుడు ఈయనకు బండి సంజయ్ మెయింటైన్ చేస్తుండ్రు, గంగుల కమలాకరు ఈయన వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక ఇంకోటి బ్రదరు, ఒకటి అనుమానం ఏంటంటే నిన్న మున్సిపల్ హౌస్ అయింది కదా, ఎమ్మెల్యేల పైన పెట్టిండ్రు అవిశ్వాసం. మేయర్ మీద ఎందుకు అవిశ్వాసం పెడతలేరు బీఆర్ఎస్ వాళ్ళు? ఎందుకు కవర్ చేస్తుండ్రు? కాబట్టి ఇవన్నీ చూస్తే అన్ని అనేకమైన అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు ఎవడు దోస్తు, ఎవడు దోస్తాను, ఎవడు శత్రువు. ఇప్పుడు హిల్ట్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చారుగా, ఏంటది హిల్ట్? ఇదంతా టెరిటరీలో భాగంగానే ఇవన్నీ తీసుకపోయి హైదరాబాద్ అవతల వేయాలి. ఇక్కడ భూములు తక్కువ రేటుకు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర ఎక్కువ రేటుకు వీళ్ళు అమ్ముకోవాలి. అవతల అమ్ముడు పెట్టట్లేవు, దేశం అవతల తీసుకపోయి వేయాలి. అవి ఎట్లా వీళ్ళ కంట్రోల్నే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర. స్టెప్ బై స్టెప్ ఆ విధంగా పోతుంది. అట్లా స్పష్టంగా కనబడుతుంది మనకు. ఈరోజు ఎటు పోయి తెలంగాణ పైన చంద్రబాబు నాయుడు పగ తీర్చుకుంటుండు. వీళ్ళ క్యాపిటల్ లేకుండా చేయాలి, వీళ్ళ బతుకులు ఆగం చేయాలి. వాస్తవానికి తెలంగాణ వచ్చినాక ఆంధ్ర కామన్ మ్యాన్, తెలంగాణ కామన్ మ్యాన్. అక్కడ ఉద్యోగాల జీతాలు లేవు, ఇక్కడ జీతాలకు అంటే పిఆర్సీలు డిఎల్ బరాబర్ లేవు, ఈడ లేవు, ఆడ లేవు. కాబట్టి ఇద్దరు కూడా ఇద్దరు కూడా దొంగలు, ఇద్దరు కూడా కుట్రదారులు కాదబ్బా. అక్కడ రేవంత్ రెడ్డి అయినా కాదు, చంద్రబాబు అయినా కానీ ఇలా రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు కుట్రదారులేనా. కాబట్టి ఆ కుట్రదారుల మధ్యలో ఇవాళ ఇది పోతుంది. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.